రేవతి కుటుంబము ఆ రోజు ఎందుకోవాలని కొందరు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కనీసము రేవతి ఒక్కటే ఓలేదన్నాడా? సార్ ఒకసారి వీడియో చూస్తే తెలుస్తుంది. అంతెందుకు తమ్ముడు ఇంతకుముందు చెప్పినట్ల అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గారు ఇట్లా ఆడున్నారు. స్నేహారెడ్డితో పాటు రేవతితో పాటు వందలాది మంది మహిళలు వచ్చిండ్రు. వాళ్ళు ఏదో ఒక్కమే రాలేదు కదా, కుటుంబంతో సహా వచ్చిన వ్యక్తులను ఎందుకు పోయినరు? అర్ధరాత్రి సినిమా అవసరమా? అవును, వాళ్ళు హైదరాబాద్లో ఉండి వాళ్ళకి ఆ నైట్ వాళ్ళకి టైం దొరికింది కాబట్టి వాళ్ళు ఆ టైం సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఇంతకుముందే బుక్ అబ్బాయి బన్నీ తన పాట కానీ తన డాన్స్ కానీ తన సాంగ్ ఏది వచ్చినా ఆ అబ్బాయి ఖచ్చితంగా వెంటనే ఫస్ట్ షో చూడాలి. రిలీజ్ కానీ వెంటనే ఒక సంఘటన ఒక షో రిలీజ్ అయితే చూడకపోతే వాళ్ళ నాన్నని కోలకరతో ఒకటి తలకాయ బాగా కొట్టిండట. ఎందుకు రా అంటే ఏడుస్తూ ఉన్నాడట. ఎందుకంటే ఒకటి ఉపేంద్ర గారు ఒకటి క్లియర్ చెప్తా, ఇక్కడ రాసుంటే ఎక్కడున్నా చచ్చిపోతారండి. ఇక్కడ రాసి పెట్టుంటే బతకాలంటే బతరు పోవాలి. ఇలా మన స్టూడియోకి వచ్చిన రేపు ఏమవుతుందో మనకే తెలియదు. బట్ ఆడపడుచు మీద నిందలు మానుకోండి. చనిపోయిన వాళ్ళ మీద ఇంకా ఇట్లా పోయిందా అట్లా పోయిందా, అదే నీ అక్కకో చెల్లెకో అమ్మకో అయితే ఇట్లే ఉంటావా? అట్లే చెప్తావా? ఇట్లా పోయిందా అట్లా పోయింది అని పోతారు భయ్. ఓ దగ్గర వేరే వర్క్ పోతుంది, సాఫ్ట్వేర్ వాళ్ళు పోతారు, వాడు చనిపోతారు, యాక్సిడెంట్ అయిపోతుంది. గతాన్ని మీరు ఊకే గుర్తు చేయకండి. ఇప్పుడు ఆ బాబు ఎట్లా బతుకుండాలి, ఆ బాబుకు ఏమైనా ఆయుష్ ఉండి బయటికి రావాలి, ఆ కుటుంబం బాగుండాలి, ఆ పాపకి ఎడ్యుకేషన్ పరంగా బాగుండాలి, ఇంకొక ఇన్సిడెంట్ ఇలా జరగకూడదు అని హీరోలు కూడా వేరే ప్లానింగ్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు మనం తిరుపతి దేవస్థానం పోతాం, ప్రసాదం కోసం అందరూ లైన్ కడతారు, తొక్కిసలాట ఆడతారు. కానీ ప్రసాదం గుళ్ళో ఇంటికాడున్నా పూజించుకోవచ్చు, ఆడిపోయినా పూజించుకోవచ్చు. సినిమా కూడా జరిగిపోయిన సంఘటన వదిలేయండి. సంధ్యా థియేటర్ దాన్ని జరిగింది, ఇప్పుడు మంచి చేయాలని చూద్దాం. ఎందుకు బ్రదర్, ఒక 4-5 రోజుల నుంచి నేను మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, అల్లు అర్జున్ అభిమానులు మిమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి మీరు పిఎస్లో కేసు పెట్టడం, ఫోన్ కాల్ రికార్డ్స్ పెట్టడం, ఏంటి ఈ దీని వెనుకున్న అంతరార్థం ఏంటి? ఎవరు మీకు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అయితే ఒక్కటే ఉపేందర్, ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ వాడు డైరెక్ట్ ఫోన్ చేస్తున్నాడు, నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎందుకు పోయినా మా అన్న ఇంటికి, నువ్వు అంత తోపువా రకరకాల, ఎందుకంటే మీడియా ముందు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నాడు. నేను గత 4-5 రోజులకి ఇట్లా నేను సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అల్లు అర్జున్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు. సార్ మీరు బెయిల్ మీద వచ్చిండ్రు, మధ్యంతర బెయిల్, మిగిలిన బెయిల్ మీద వచ్చినాము. సరే చట్టం చూసుకుంటాం, మీరు తప్పు చేసినరా మేము తప్పు చేసినామా, మీరు చట్టం ముందు మీరు సమానులే, మీరు 1000 కోట్లు మీరు ఉండొచ్చు, మాకు ఈరోజు 100 రూపాయలు లేకపోవచ్చు మా దగ్గర. బట్ చట్టం ముందు మనం ఏంటంటే చట్టాన్ని గౌరవించాలి. మీ అభిమానుల పేరుతో ఎవరైతే మమ్మల్ని ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారో వాళ్ళని మీరు నివారించండి, వాళ్ళకి చెప్పండి. కేవలం అల్లు అర్జున్ ఆర్మీ, అల్లు అర్జున్ స్నేహారెడ్డి, అల్లు అర్జున్ అంతారా, ఇంకా రకరకాల గ్రూప్లతో ఇన్స్టా కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఇది ఫేస్బుక్ కావచ్చు, రకరకాలతో మమ్మల్ని దూషిస్తున్నారు. దయచేసి ఒకవేళ మీ ప్రమేయం ఉంటే, మీకు హీగో హట్ అయ్యి మమ్మల్ని తిట్టాలనే ఉద్దేశం ఉంటే ఓకే, అది సంతోషమే, చట్టం ప్రకారం చూసుకుంటాము. ఒకవేళ మీ ప్రమేయం లేదని మీరు ధృవీకరించండి. ఏ విధంగా ధృవీకరించాలంటే, మీరు ఒక ప్రకటన ఇవ్వండి, లేదా మీ కుటుంబ సభ్యులతో ఒక మాట చెప్పించండి, మాకు సంబంధం లేదు, ఎవరైతే అబ్బాయిలను దూషిస్తున్నారో, ఎవరైతే చంపేస్తున్నాం అంటున్నారో వాళ్ళకు మాకు సంబంధం లేదు, ఒక ప్రకటన ఇవ్వండి. అప్పుడు మాకు ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు మీరే చేయిస్తున్నారు అనేది ఒక అయితే ఆలోచన, ఒక అనుమానం మాకు ఉంది. ఒకవేళ మీ ప్రకటన ఇచ్చిన తర్వాత రెండోది ఇట్లా ఉంది ఉపేందర్ గారు, ఎందుకంటే ఈ అంశాన్ని మొదటి నుండి రేవతి గారు చనిపోయిన నాటి నుండి ఇప్పటి వరకు దీన్ని రాజకీయం చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు. అవకాశం దొరికిన ప్రతిసారి ఈరోజు ప్రభుత్వాన్ని ఆడుకోవాలి, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఆలోచనతోనే వాళ్ళ ఆలోచన ఉన్నారు. కాబట్టి వాళ్ళే కావాల్సి ఇట్లా ఫోన్ చేపిస్తున్నారేమనే ఒక అనుమానం ఇట్లుంది. అనుమానానికి ఒక సాక్ష్యం ఇట్లుంది. ఈ యొక్క క్రిషాంక్ అనే ఒక మేధావి, ఈరోజు ఇంటర్నేషనల్ మేధావి అని చెప్పిన మేధావి నా ఫోన్ నెంబరు ఆయన ఎక్స్ట్రాలో దాని యొక్క ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో పెట్టి నా నెంబర్ మొత్తం ఫార్వర్డ్ చేయించిండు. ఆయన ఫార్వర్డ్ చేసిన తెల్లారికెళ్ళే నాకు ఫోన్లు వస్తున్నాయి. అప్పటి వరకు ఫోన్లు రాలే, ఆయన పెట్టిన తర్వాతనే మాకు ఫోన్స్ వస్తున్నాయి. కాబట్టి దీనిపై ఒకవేళ అల్లు అర్జున్ గారు క్లారిటీ ఇస్తే 100%, 1000% అది ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేపిస్తున్నారనే ఒక సాక్ష్యం మాత్రం మాకు దొరుకుతుంది. కాబట్టి అల్లు అర్జున్కు సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, దీనిపై రెస్పాండ్ కావాలి. ఒక్కటి మాత్రం మాట్లాడుతున్నా, అల్లు అర్జున్ అన్న మీరంటే మాకు వ్యతిరేకమా?
మీరేమైనా మా పాలుల్లా, మీరేమైనా మా యొక్క గట్టుల్లా, మీరేమైనా మా మా యొక్క ఇంటి పక్కకున్నారా, మా ఊరు పక్కకున్నోళ్ళ, మీరు గ్లోబల్ స్టారు, మీరు బాధ్యతగా వ్యవహరించండి అనే ఆలోచనతో ఫైట్ చేసినాం. దయచేసి వ్యక్తిగత పంచాయతీ మాకు అల్లు అర్జున్తో లేదు. మేము ఇట్లా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం. కాబట్టి దయచేసి హుందాగా వివరించండి, హుందాగా ఉండండి. మీరు ఈరోజు భారతదేశంలో గొప్ప సినిమా తీసిండ్రా, మంచి సినిమా తీసిండ్రా అని నేను కామెంట్ చేయను. కానీ కాబట్టి మీ ఏదైతే అభిమానుల పేరుతో ఇలాంటి దురుసుగా ప్రవర్తించే తీరు అనేది చాలా బాధాకరం. మీకు వస్తున్న కాల్స్ అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డి, అల్లు అర్హన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేపించినట్టు ఎట్లా అనిపిస్తుంది అన్న? వాళ్ళ పేరుతో వస్తున్నాయి. అందుకే అంటున్నా, వాళ్ళ ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైనా చేస్తుంది. ఈరోజు ఒక 50-60 యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ కొన్నారు. వాళ్ళు నిరంతరం దాదాపు 10ల సంఖ్యలతోని మార్పింగ్ చేయడము, ఫోటోలు మార్పింగ్ చేయడము, ఉన్నది లేనట్లు, లేనది ఉన్నట్లు. ఏముంటే చెప్పు, అల్లు అర్జున్ నేను ఇట్లా ఒకటి క్రియేట్ చేస్తా, నేను ఇట్లా ఒక అకౌంట్ క్రియేట్ చేస్తా, ఈయన పేరు ఏముంటే అల్లు అర్జున్ మీద పోతుంది కదా అన్నీ అని ఇట్లా ఒక రకమైన దాన్ని, ఈ ఇష్యూని ఇంతటితో దీన్ని స్టాప్ చేయరాదు. ఇష్యూని మొత్తము చిలికి వానలా తయారు చేసి ప్రభుత్వం వల్లనే ఇంత నిర్వార్యం జరిగింది, ఇంత ఘోరం జరిగిందని ఇండైరెక్ట్గా చెప్పే ఆలోచన ఇట్లా ఉండొచ్చు. ఎందుకంటే కేటీఆర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ 3 నెలల్లో కొత్త ముఖ్యమంత్రి వస్తాడు, ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రమాణ స్వీకారం చేస్తా అన్నాడు. ఈ కుట్రలో బాగా ఉండొచ్చు. అలజడి సృష్టించి శాంతి భద్రతల విఘాతం కలిగించి రాష్ట్రపతి దగ్గరకు పోయిగో ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు అఘాతం కలిగింది కాబట్టి మీరు రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాల కుట్రలు జరగవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఇట్లా దయచేసి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళకి ఇట్లా ఆలోచన చేయండి. ఈరోజు మీకు కంప్లైంట్ చేసినా దాని మీద పూర్తిగా తొందరగా విచారణ చేయండి. మేము ఫోన్ నెంబర్లు ఇచ్చినాం, ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు దాని మీద విచారణ చేయండి. ఎవరు అకౌంట్ హ్యాండిల్ చేస్తున్నారో తెలుస్తుంది కదా. ఎంతమంది చేసారు బ్రదర్ మీకు ఫోన్లు? ఎన్ని కాల్స్ వచ్చినాయి? ఏమేమంటున్నారు వాళ్ళు? 500-600 మంది చేయడం. అక్కడ అంటే ఏం లేదు, డిపి అల్లు అర్జున్ ఉంటుంది, వాళ్ళు తిట్టడమే, బూతులు తిట్టడమే. ఒకటి నేను ఏమంటున్నా అంటే, ఈ తిట్టే వాళ్ళు కానీ ప్రతిపక్ష క్రీషాక్ కానీ చనిపోయింది రేవతి, సామాజిక మధ్యతరగతి కుటుంబం. నువ్వు సామాజికంగా ఉద్యమాలలో అది ఇది పుడింగు అని చెప్పుకుంటావు కదా, నువ్వు ప్రభుత్వానికి ₹1 అడిగిచ్చే బాధ్యత నువ్వు ఉండాలి. కానీ నువ్వే ఎలిగేషన్ పెట్టలేదు బాయ్. ఇప్పుడు చనిపోతే నువ్వేమన్నా ప్రభుత్వం గల్లబట్టి అడగాలి, చనిపోయింది ఇవ్వని చెప్పాలి. కానీ నువ్వే మధ్యమాలలో పెట్టి నా నెంబర్ ఇంకో నెంబర్ పెట్టి షేర్ చేసి వీళ్ళకి ఫోన్ చేయండి, ఇలా ఫోన్ చేసి ఎక్కువ అయితే కేటీఆర్ రేపు అక్కడ కంటోన్మెంట్లో టికెట్ ఇస్తాడని. అరే ఇదేం దరిద్రం పోయి, నీ మావ మంచి స్థాయిలో ఉండరా నాయన, నీకు తెలియకపోతే తెలుసుకో, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకో. నీ మావ బెస్ట్ పొజిషన్లో ఉండే సర్వసత్యనారాయణ క్రీశాంకే ఇచ్చాడు. క్రీశాంకే యూనివర్సిటీ కాదని చెప్పిండు. ఆయనకి యూనివర్సిటీకి ఏ సంబంధం లేదు. స్టిల్గా యూనివర్సిటీలో ఉంటూ మీరు చూశారు మురళీ ముద్రాజుది ఎంత ఇష్యూ అయింది. వాళ్ళంతా శవాల మీద రాజకీయాలు చేయడమే హరీష్ రావుది, కేటీఆర్ది, కేసీఆర్ది, క్రీశాంక్ది. ఇవాళ అన్న చెప్పినట్టుగా ఎట్లయితే కానీ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాపాలన ముందు చదువుతుంటే ఒక ముఖ్యమంత్రి అయితే ఎందుకు అటు ఎవరిని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాను. మీరు ఈ ఇష్యూలో అల్లు అర్జున్ పాత్ర ఎంత ఉందో లేదో తెలియదు, కానీ క్రీశాంక్ది 100% ఉంది. ఆయనకు బన్నీవాస్ గారి దగ్గర అనేది మాకు తెలిసింది. అంటే వేరే కొంతమంది చెప్తే విన్నాం మేము. బన్నీవాస్ గారు క్రీశాంక్ కలిసి మాకు థ్రెటనింగ్ కాల్స్ చేస్తూ ఉన్నారు. ఇలా పోయిన సంఘటన 22వ తారీఖు జరిగింది, 23వ తారీఖు 24వ తారీఖు క్లోజ్ అయింది. అమౌంట్ ఇచ్చింది. అమౌంట్ ఇచ్చినందుకు మానవతర దృక్పథంతో మేమే అల్లు అర్జున్ కలిసి ఒక సన్మానం చేద్దాం అనుకుంటే ఈ థ్రెటన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మేము కోటి డిమాండ్ చేసినాం. ఉపేందర్ గారు ఆయన 2 కోట్లు ఇచ్చాడు, పెద్ద మనిషే కదా, మానవతర దృక్పథంతో ఆదుకున్నాడు కదా. 2 కోట్లు ఇవ్వడం కూడా మాకు కొంచెం అనుమానం వస్తుంది. 2 కోట్లు అంటే వాటర్ బాటిల్కే ఇవ్వని వ్యక్తి, రూపాయి పెరగని వ్యక్తి 2 కోట్లు ఇచ్చిందంటే ఆ పిల్లగాడికి ఇంకేమన్నా సీరియస్ ఉందేమో శ్రీతేజ్కి. బ్రదర్ చెప్పండి, మీరు అల్లు అర్జున్ గారిని కలుద్దాం అనుకున్నారా? అంటే 2 కోట్లు ప్రకటించినందుకు సంతోషించి కలుద్దాం అనుకున్నారా? ఎట్లా ఉంటుంది పరిస్థితి కలిస్తే? ఇప్పుడు మాకైతే ఆలోచన లేదు. ఎందుకు కలవాలి చెప్పు. ఇప్పుడు కలిసిన అనుకో, రేపు మళ్ళీ నీవే ఫోటో వేసి మంచిగా అల్లు అర్జున్ కలిసిండు, ఎన్ని కోట్లు తీసుకున్నారో, ఎన్ని లక్షలు తీసుకున్నావో, ఇవన్నీ నెగిటివ్ రోల్స్ ఎందుకన్నా. మేము ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసినాము అంతే. అదే అల్లు అర్జున్ కలవడానికి మాకైనా మాకు అల్లు అర్జున్ మీద ప్రేమ లేదు, అట్లాంటి ద్వేషం లేదు, 2 లేవు. ఒక మనిషి ఆయన న్యాయం చేసిండు,
దూరంకి వెళ్ళి దండం పెడతాం, దూరంకి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పినాం, ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పిన, కృతజ్ఞతలు చెప్పినాం, స్పందించి ₹1 అయినా నాన్ స్టాప్ గా వాళ్ళ అభిమానులు ఇప్పుడు ఇందాక కూడా మీరు ఇంటర్వ్యూలో చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అంత మళ్ళీ ఇంకోటి అన్న ఒకటి, అంత ఎక్కడి నుండి వస్తున్నాయి తెలుసా ఫోన్స్? పాలకొల్లు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, భీమవరము, బెజవాడ అంట. బెజవాడకి వెళ్ళి ఒక ఆయన ఏమంటాడు, నరుకుతా అంటున్నాడు. ఇట్లా పెట్టిన గొడ్డలి ఇట్లా పెట్టి నరుకుతా బిడ్డ, నరుకుతా, నేను రాయలసీమ అనంతపురం అని పెట్టిండు. నువ్వు రాయలసీమ అయితే అనంతపురం అయితే నీ ఫ్యాక్షన్ ఉంటే నువ్వు అక్కడ చేసుకో, హైదరాబాద్కి వచ్చి నువ్వు నరుకుతాడు అంట ఆయన. ఏం నరుకుతాడు ఏమో, ఇన్ని రోజులు ఏమన్నా మరి గంధపు చెక్కలకు నరుకుతున్నాడు అనుకున్నా. మరి శేషశాలం అడవుల్లో ఎర్రచందనము ఇవన్నీ ఈ పనులు చేసేటోళ్ళకి ఇలాంటి ఆలోచన వస్తుంది. వాడు ఏం నరుకుతాడు, ఎవరు నరుకుతాడు? నరికే సంస్కృతి కాదురా బాబు, మీది ఉండొచ్చు నరికే సంస్కృతి. మేము ఎందుకంటే ఇవి తెలంగాణలో ఏంటంటే ఇక్కడ ఒక మానవీయ కోణంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా గొడ్డలి రోల్ అదే గొడ్డలి పెడుతున్నాడు. నీ గొడ్డలు ఎక్కడ పెట్టాలో మాకే తెలుసు బిడ్డ. నీ గొడ్డలు అవన్నీ నీకే వర్తిస్తుంది, మాకేం కాదు. నీవు గొడ్డలు అక్కడికి వెళ్ళి చూపించిన మాకు పెద్ద పెద్ద తలవార్లు ఉంటాయి.